పోర్టు శ్రీవారి పాదాలు వచ్చినాం. శ్రీవారి పాదాలు అంటే వర్షం పడుతుంది, బాగా పడుతుంది వర్షం. ఈ శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అడుగుపెట్టిన ప్లేస్ అన్నమాట. బ్యూటిఫుల్ లొకేషన్, మస్తు ఉంటుంది లొకేషన్. వస్తే మస్తు ఉంటుంది లొకేషన్. ఇక్కడ కూర్చొని ఫోటో తీయండి ఆగుందా ఈ తోమయ్య దానిలో ఉండే ఫోటో ఇష్టం. మెట్లు ఎక్కాలి, ఒక 1000 ఉంటాయి కావచ్చు, 1000 ఉంటాయి కానీ 500 అట్లా ఉంటాయి కానీ ఆ పైన ఉంటాయి శ్రీవారి. వెంకటేశ్వర స్వామి ఏం చెప్తావు? ఇప్పుడే శిలాతోరణం వచ్చినాం. ఇక్కడ పొట్టు వర్షం తప్పుతుంది, ఉడుకుడే ఇక పోయి అందులో ఏమైనా రిజర్వేషన్ తీసుకోవాలి. ఈ చలికి రోజు అడుసు అవుతుంది, చిన్న చిన్న తుంపులు పడతాను. ఇగో ఇదే శిలాతోరణం. ఉరకండి ఉరకండి, పరిశ్రమ చంపుతుంది. ఇగో ఇదే తోరణం. ఇగో ఒకరి ఇదే ఇవే చెట్లు తిరుగుతారట. మన ఊళ్ళలో పోయి చెట్లు తిరుగుతారు కాదు, వేరే చెట్లు తిరుగుతారు. ఈ గేట్లు ఇట్టకి కిందికి పోయేది చెట్లు తిరుగుతారు లెక్కన వర్షం పడుతుంది. వర్షం పడుతుంది కాబట్టి బ్లాక్ చేసేది. తీసేసినట్టున్నారు బాబు, అది 2-3 సంవత్సరాలు ఉంటుంది కదా, మంచిగా ఇస్తారు. పొద్దున్నే లేచినాం, ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చినాం. ఇక్కడ వచ్చే మధ్యలో ఇక్కడ ఇట్లా మొక్కలతోటి మంచిగా వెంకటేశ్వర స్వామిని డెకరేషన్ చేసాం. సూపర్ ఉంది మొక్కలు, ప్రతి అంటే మంచి మంచి రకాలు డెకరేషన్ చేసాం. సూపర్ ఉంది అంటే ఇదే షాపింగ్ మాల్. తీయలేదా? అన్ని దుకాణాలు తీయలేము కాక. షాపింగ్ కాంప్లెక్స్ అట, ఎప్పుడు దొరుకుతుంది. చిన్న చిన్న షాపింగ్ చేస్తాను. ఒక బ్యాగ్ కొన్నా, మంచి కూడా కొన్నారు. వీళ్ళు బొమ్మలు కొంటారు. షాపింగ్ అయితే కొడతలేదు, ఇంకా మా వాళ్ళు కొడతలేదు. బ్రేస్లెట్లు మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రేస్లెట్ తీసుకున్నాంటే ఒక్కటి 40-50 రూపాయలు. నేను ఎంతమంది కానీ తీసుకుంటాను, ఒక 30 కావాలి. 30 బ్రేస్లెట్లకే. ఇక్కడే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు విజయవాడ పోవాలి. నెక్స్ట్ విజయవాడ పోయి అక్కడ నుంచి ట్రైన్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు కన్నా మళ్ళీ ఏదైనా ఆల్టర్నేట్ ట్రైన్ దొరికితే వెళ్ళిపోతాం. ఒకవేళ అక్కడ టైం ఉంటే మన దర్శనం చేసుకొని పోయినాక వెళ్ళొస్తారు అన్నట్టు. మన బస్సులో మనం స్పెషల్ వెహికల్ ఆనంగా ఇందులోకి వెళ్ళి వెళ్తారు. అట్లే ప్లేన్ అవుతుంది. నెక్స్ట్ రోజు మంచిగా ఉన్నాడు. ఇక్కడ ప్లేన్ ఉంటుంది వీడది డ్యామ్.
ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇక అంటే వేరే రోజు ఉండే కానీ ప్లానింగ్ అయితే ట్రైన్ క్యాన్సిల్ అయింది. ట్రైన్ క్యాన్సిల్ అయితే విజయవాడకు బస్సులో వచ్చేసి బస్సులో నుంచి ఇప్పుడే దిగినాం విజయవాడలో. ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది కరీంనగర్. ఇప్పుడు ఆ ట్రైన్కి రావాలి. మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి దిగి నడుచుకుంటూ వచ్చేస్తుంది. విజయవాడ సర్కిల్ తలా వచ్చాము లేదు తల విజయవాడ రైల్వే స్టేషన్ తెలుగు రాష్ట్ర. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఇప్పుడే మన విజయవాడగా ట్రైన్ ఎక్కినాం. అంటే ఇక్కడ నుంచి రిజర్వేషన్ అయినాయి. ఇప్పుడే ఎక్కినాం. మార్నింగ్ 9 ఇప్పుడు 3 అవుతుంది. మార్నింగ్ 9 నుంచి 9:30 మధ్యలో కరీంనగర్లో దిగి ఇంటికి వెళ్ళాలి. అందరికీ వీడియో రాత్రి ఎవరు చూస్తారో వాళ్ళందరికీ గుడ్ నైట్. ఇప్పుడు టైం 8 అవుతుంది. పెద్దపల్లి దగ్గర దాకా అంటే పెద్దపల్లి స్టేషన్లో ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇక్కడ నుంచి కరీంనగర్కు ఒక 1 అవర్ 30 మినిట్స్లో వచ్చేస్తాం. 30 మినిట్స్లో కరీంనగర్ వచ్చేస్తాం. మధ్యలో స్టేషన్ దగ్గర ఆగింది. ఇక్కడ మధ్యలో దిగిన అట్లా టీ బ్రేక్ అన్నది. ఇంజన్ మార్చుకుంటుందా మరి ఏం చేస్తుంది లేదు. ఒక 20 మినిట్స్ అవుతుంది. కరీంనగర్ అయితే వచ్చేసినాం. ఇక దిగి ఇంటికి వెళ్ళిపోవడం. వెహికల్ తీసుకుని